మీరు ఏదైతే చట్టాలు చేసుకున్నా కూడా అవి మీరు సవరించి ఎలక్షన్స్ జరుపుకోవాలని 2010లో ఒక జడ్జిమెంట్ 5 మంది జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత అప్పుడు దాని తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ 2012లో జరిగినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఏం చేసినారు, అయ్యో మనకు మరి 50% అయితే 10% తగ్గిపోతాయి, 34కి వెళ్ళి 12% తగ్గిపోతాయని కోర్టులో కేసు వేస్తే అప్పుడు స్టే ఇచ్చింది. ఇప్పుడే కొత్తగా ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి సరే సుప్రీంకోర్టులో ఏమో ఈసారికి మాత్రం మీరు పెట్టుకోండి, వచ్చేసారికి సవరించుకోవాలన్నారు. సవరించుకోవాలన్నప్పుడు 2017లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ కేసీఆర్ గారు ఎలక్షన్స్ ముందుకు వెళ్తా ఉంటే ఎవడో హైకోర్టులో వేసేస్తే లేదు నువ్వు 50% దాటకుండా నువ్వు ఎలక్షన్స్ జరుపుకోవాలా అని అన్నప్పుడు ఆయన గత్యంతరం లేకుండా ఒక ఆర్డినెన్స్ తీసేసుకొని 50%కు లోబడే పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్ చేసేసుకొని 50% లోబడే ఎన్నికలు జరిపిండు. సో 34కి వెళ్ళి 22కి వచ్చింది. 22కి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 23 డిసెంబర్లో ఎలక్ట్ అయింది. ఎలక్ట్ అయినాక వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ చేసిండ్రు, మేము 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో ఇస్తామని డిసెంబరు 23లో 24 వరకు వాళ్ళకి ఫిబ్రవరిలో అప్పుడు మేము ఏం చేసినాం, మేము 42% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాము, కులగణన చేస్తాము అని ఒక అసెంబ్లీ తీర్మానించింది. కానీ ఏం ఇంకా మొదలు పెట్టలే ప్రాసెస్.